ఈరోజు నేను వంకాయ, గోంగూర, బెండకాయ పచ్చడి చేస్తానండి. దీంతో కావాల్సిన పదార్థాలు టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పసుపు, ఉప్పు, నూనె ఇవన్నీ వేసి బాగా వేయించుకొని, వంకాయ బాగా వేగినాక గోంగూర వేసి బెండకాయలు పక్కన వేయించుకొని, గోంగూర రోటి పచ్చడి అయితే బాగుంటుంది. రోలు లేదు కాబట్టి నేను పప్పుతో వేయించుకుంటా. అది ఎంచుకున్నాక కావాలంటే మీరు తిరువాత పెట్టుకోవచ్చు, లేదంటే ఏం లేదు పట్టే తినొచ్చు. వంకాయలు బాగా చూసుకొని పురుగులు ఉండేది లేని చూసుకొని కోసి నీళ్ళలో వేసుకొని బాగా ఈ చట్నీ సంగట్లోకి, జొన్న సంగటి కానీ, రాయి సంగటి కానీ అన్నంలోకి బాగుంటుంది. చేసుకొని తిని చూడండి. ఒక 4 టమాటాలు పెద్ద వేసుకోండి, చిన్నవి అయితే 5 టమాటాలు 6 వేసుకోండి. టేస్ట్ బాగా వచ్చాయి టమాటా ఇచ్చే. చింతపండు వేయద్దుగా, చింతపండు వేస్తే మళ్ళీ బాగుండదు. ఇవి టమాటా ఇవి వేసుకోవాలి, గోంగూర, టమాటా, పచ్చిమిరకాయలు మీకు సరిపడమే వేసుకోండి. కారం ఎంత తింటారో అంత. ఎందుకంటే గోంగూర, టమాటా, వంకాయ ఉన్నాయి కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువే పడతాయి. తుంచి వేసుకోవాలి వేసుకునేటప్పుడు. బాగా తుంచి వేసుకుంటే బాగా పప్పు తినేటప్పుడు బాగా ఎనుగుతాయి. నూనె వేసి మగ్గనిచ్చి మళ్ళీ గోంగూర అన్నీ వేసుకొని కొంచెం నీళ్ళు వేసి ఉడుకుతుంది. బాగా మగ్గిన తర్వాత ఎనుపుకోవాలి. బెండకాయలు ఏరే గోళం పెట్టుకొని గోళంలో వేయించుకోవాలి. బాగా కలబెట్టకుండా బాగా పొడుగుగా కోసుకోవాలి. బెండకాయలు సన్నగా కోసుకోకుండా పొడుగు కోసుకొని నూనె వేసి వేయించుకోవాలి. ఆ నూనెలోనే ఒక్క రవ్వ ఉప్పు వేసి వేయించుకొని మళ్ళీ ఇది తిరువాత పప్పుతో ఎనుపుకున్నాక మళ్ళీ తిరువాత పెట్టుకోవాలనుకున్నప్పుడు మీరు ఆ తిరువాతలు బెండకాయలు వేసి ఆ కూరలో ఆ చట్నీలోనే బెండకాయలు వేసి కలుపుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. ఈ సంగటి అన్నం ఏ తిన్నా కానీ కమ్మగా ఉంటుంది. బాగా బెండకాయలు ఈ సైజులో కోసుకోవాలండి. మీకు కావటి నుంచి వేసుకోవచ్చు, 1/4 కేజీ వేసుకోవచ్చు, లేదా 5-6 బెండకాయలైనా వేసుకోవచ్చు. మీ టేస్ట్ మీకు కావటి నుంచి వేసుకోవచ్చు. బెండకాయలు ఈ సైజు కోసుకోవాలి. 2 ఉల్లిగడ్డలు, 2 చిన్న పాయలు తెల్లవాయలు వేసుకొని నూనె కాగినాక వేసుకొని తినమ్మడి మళ్ళీ వంకాయ వేసుకొని వంకాయ అంత మగ్గినాక గోంగూర, టమాటా వేసుకోవాలి. బెండకాయ నూనె వేసుకుని అదే వంకాయ మగ్గనికి కొంచెం నూనె, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, శనగవేడలు, మినపప్పు, నూనె కాగినాక బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు వేసుకొని ఎక్కువ కలబెట్టకుండా బాగా ముక్కలు ముక్కలు ఉండేటట్టు అట్లే పెట్టుకోవాలి. బాగా కడిగి ఆరబెట్టుకొని ఒక అర్ధగంట సేపు ఆరబెడితే బాగా తుడిచి బాగా ఆడతాయి బంక లేకుండా. మళ్ళీ కోసుకున్నాక కనుక మళ్ళీ ఒక 20 నిమిషాలు అట్లే ఆరబెట్టుకుంటే బాగుంటుంది. బెండకాయ బంక రాదు. దీంతో ఉల్లిగడ్డ, ఒక 5-6 పాయలు తెల్లవాయ,
బెండకాయ సప్పగా ఉండకుండా కొంచెం ఉప్పు వేసుకుంటే చట్నీలు వేసినప్పుడు బాగుంటుంది. బెండకాయ పంటి కింద పడితే నవ్వుతుంటే బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నూనె వెల్లుల్లి తెల్లవారి కాలింది కాబట్టి ఉల్లిగడ్డ కాలినాక వంకాయలు వేసుకుని వంకాయలు వేసుకున్నాక కొద్దిసేపు మగ్గినాక ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి తుంచి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి వేసుకొని దాంతోనే పచ్చిమిర్చి వంకాయ మగ్గినాక మళ్ళీ టమాటో వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. బెండకాయలు బాగా ఎర్రగా వేయించుకొని పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు దీంతో కోసి పెట్టుకునే టమాటాలు వేసుకొని వేసుకోవాలి దీంతో. బెండకాయలు ఎప్పుడైనా దంపు కోసుకోవాలి. చట్నీలు వేసుకునేప్పుడు సన్నగా కోసుకుంటే కలిసిపోతాయి. టమాటా వంకాయ అన్నీ వేగినాయి. ఇప్పుడు గోంగూర వేసుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటే అదే మగ్గుతుంది. బెండకాయ అయిపోయినాయి, పోయి బంద్ చేస్తున్నా. తీసి గుత్తితో ఎనుపుకొని మళ్ళీ కొంచెం తిరువాత పెట్టుకొని దించేసుకోండి. కొత్తిమీర వేసుకొని కొంచెం నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, మెంతులు, మినపప్పు, శనగబేడలు తెల్లవాయి, ఉల్లిగడ్డ, తెల్లవాయి వేసుకోవాలి. కొట్టిమిరకాయలు
ఇప్పుడు కరివేపాకు వేసుకొని తర్వాత బాగా కాలినాక ఈ చట్నీ వేసుకోవాలి. వంకాయ, గోంగూర, పచ్చిమిర్చి మెనుపుకున్నాము. మీరు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. నీళ్ళు కావాలంటే నీళ్ళు వేసుకోవచ్చు. కొన్ని మేమైతే నీళ్ళు వేసుకోము, సరిపోతుంది మాకు. ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలి. బెండకాయ, గోంగూర, వంకాయ చట్నీ రెడీ. కొత్తిమీర కొంచెం కట్ చేసుకొని వేసుకోండి.